జీసస్ హోలీ మౌంట్ మినిస్ట్రీస్ ద్వారా ప్రభు తన పరిచర్యలు జరిగించడానికి మా జీవితాలు ఇచ్చిన మా విశ్వ ప్రణాళికను బట్టి ఆయన నామానికి మహిమ చెల్లిస్తున్నాను. ఈ 4వ దినాన్న ఈ 40 దినాలు తీర్మానం చేసుకొని ఈ 40 దినాలు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించాలనుకున్న మన జీవితాలకి ప్రతిదినం దేవుని వాక్యమే మన బ్రతుకుల్ని మన జీవితాలు సిద్ధం చేస్తుంది. ఈ ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న మనందరితో ప్రభు సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. నేను అంటాను, మనుషులు ఎంతసేపు మాట్లాడిన ప్రయోజనం లేదు, కానీ దేవుని వాక్యం ద్వారానే జీవితాలు కట్టబడతాయి. దేవుని వాక్యం ద్వారానే ఒక వ్యక్తి జీవితం మార్పు చెందుతుంది. మన జీవితాలు మన బ్రతుకుల్లో దేవుడు మాట్లాడితే అనేక రీతిలుగా మన జీవితాలు ఉజ్జీవంలోకి నడిపించబడతాయి. ఈ రాత్రికాల సమయంలో ఈ 4వ దినాన్న మొదటి దినాన్న ప్రేమ అనే ఆభరణాన్ని ధరించుకున్నాం, సంతోషం అనే ఆభరణాన్ని 2వ దినాన్ని ధరించుకున్నాం, సమాధానం అనే ఆభరణాన్ని 3వ దినాన్ని ధరించుకున్నాం. ఈ 4వ దినాన్న ఏ ఆభరణమును ధరించుకొని దేవుని ఎదుట మనము సాగిలపడాలో మరలా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలతో సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలు మన బ్రతుకులు ప్రభు రాకడి వరకు నమ్మకంగా బ్రతికిన వాడే రక్షించబడతారు. అలా నమ్మకంగా బ్రతకాలంటే మన గుండెల్లో దేవుని వాక్యం ఉండాలి. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడుస్తామో, ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా అడుగులు వేస్తామో, మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదకరంగా దేవుడు దీవించబోతున్నాడు. ఈ వాక్యాన్ని ప్రారంభించే ముందు మనము చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాం. దయచేసి అందరూ తల్ల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ఈ 40 దినాలు ఉపవాసంతో తీర్మానం చేసుకుని సన్నిధిలో ప్రతిష్ఠిత ఆభరణలను ధరించుకొని మేము సాగిలపడడానికి మేము సిద్ధపడ్డాం ప్రభా. ఏ ఆభరణాలు ధరించుకోవాలో మొదటి నుంచి నాయన ఈ 4వ దినం వరకు మాతో మాట్లాడడానికి మీరు ఇష్టపడ్డారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే నీ వాక్యానుసారంగా నడవాలని మేము ఇష్టపడుతున్నామో మా జీవితాలు మా బ్రతుకులు మీరు సంధించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ 40 దినాలు అనేక మంది జీవితాల ఆశీర్వాదకరంగా ఉజ్జీవంకరంగా మీరే మార్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకొని కార్యాలు చేయమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరూ అదే సంకీర్తన 29వ సంకీర్తన బైబిల్ ఉన్నవారు తెరిచి మీ ముందున పెట్టుకున్నట్టు దేవుని వాక్యాన్ని మరొకసారి మరలా చదువుకొని ఆ వాక్య భాగాన్ని మరలా ధ్యానం చేసుకుందాం. 29వ సంకీర్తన మొదటి వచనాంచి మరలా చదువుదాం. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించండి. ప్రతిష్ఠితములగు ఆభరణాలు ధరించుకొని ఆయన ఎదుట మీరు సాగిలపడండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేను మరలా జ్ఞాపకం చేస్తాను, మనము దేవుని మందిరానికి వెళ్ళేవారు. అందుకనే ప్రసంగి గ్రంథకర్త అంటాడు, నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రికాలం ప్రియ దేవుని సంగమా, మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళి తీర్మానం చేసుకొని 40 దినాలు ప్రార్థన చేయాలని ఆశపడుతున్న మన జీవితాలు చాలామంది 40 దినాలు ప్రభు ఆత్మీయంగా నన్ను దీవించు ప్రభు, నన్ను పరిశుద్ధాత్మ అభిషేకంతో నన్ను అభిషేకించు ప్రభా, కృపావరాలు నాకు ఇవ్వు ప్రభా, నా ఇంట్లో ఉన్న సమస్త శోధనలు తొలగిపోవాలి, నేను నీ కొరకు మండించబడాలి. ప్రతి ఒక్క మనిషి గుండెల్లో ఏదో ఒక ఆలోచనతోనే దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థించాలనుకుంటున్నాడు. కానీ దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థించేవాడు ఎలాగ వెళ్ళాలో దేవుని లేఖన కాంతిలోంచి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలతో ఈ దినాన్ని సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. మొదటి దినాన్ని చెప్పినట్టుగా ప్రేమ అనే ఆభరణం ధరించుకోండి, సంతోషం అనే ఆభరణం ధరించుకోండి, సమాధానమైన ఆభరణాన్ని ధరించుకోండి. ఈ 4వ దిన దీర్ఘ శాంతము అనే ఆభరణాన్ని ధరించుకోమని పరిశుద్ధాత్మ దేవుడి రాత్రికాలం మన జీవితాలకు బోధిస్తున్నాడు. దేవుని వాక్యం మనం చదువుతున్నట్టుగా మీరు ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట మీరు సాగిలపడండి. ప్రతిష్ఠించుకునే ఆభరణాలు ధరించుకోవాలి. ఈ ప్రతిష్ఠించుకునే ఆభరణాలు ఎలా ఉండాలంటే మనకి నచ్చినప్పుడు వేసుకొని నచ్చినప్పుడు తీసే ఆభరణాలు కాదు ఇవి.
ఆఖరి వరకు, తుది శ్వాస వరకు, మనం మరణించేంత వరకు, ప్రభువు రాకడొచ్చేంత వరకు ఆయన చిత్తానుసారంగా ఆభరణాలు ధరించుకొని వధువు కన్యక వలె ఆయన ఎదుట మనం సిద్ధపడినప్పుడు, ఆయన ఎదుట మనం సిద్ధంగా ఉండి, ప్రభా నీ కోసం మేము ఉన్నాం ప్రభా, అలంకరించుకొనబడి వలె వధువు కన్యక వలె మేము ఉన్నాం ప్రభా అని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే సిద్ధపడతామో ఆ వ్యక్తి కానీ, ఆ సంఘం కానీ, ఆ కుటుంబం కానీ దేవుని చేత ఎత్తబడుతుంది. ఈ రాత్రి కాలంలో మనం ప్రతిష్ఠితంలో ఆభరణాలు ధరించుకోవాలంటే అది దీర్ఘశాంతం అనే ఆభరణాన్ని మనం ధరించుకోవాలి. ఈ రాత్రికాలం ఒకటి జ్ఞాపకం చేస్తాను, చాలామంది జీవితాల్లో శాంతం ఉంటుంది కొంతవరకే, కానీ దీర్ఘశాంతం కావాలని ప్రభు అడుగుతున్నాడు. దీర్ఘశాంతం కావాలి. ఆత్మీయ జీవితాల్లో కొంతమందిని రక్షించాలన్నా, కొంతమందిని ప్రభావితం చేయాలన్నా కొన్నిసార్లు ప్రార్థన ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు, కొన్నిసార్లు ఉపవాసం ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు, కొన్నిసార్లు అద్భుతాల ద్వారా, కొన్నిసార్లు ఆశ్చర్యక్రియల ద్వారా, కొన్నిసార్లు స్తుతి ఆరాధన ద్వారా, పాటల ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తూ వెళ్తాడు. కానీ దీర్ఘశాంతము కూడా మనిషి జీవితాల్లో ప్రాముఖ్యమైన ఆభరణం. ఈ దీర్ఘశాంతం ఉండాలి. అందుకని రోమీల రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుడు దీర్ఘశాంతం మనం మారు మనస్సు పొందుటకు ప్రేరేపిస్తుంది అన్నాడు. ఎందుకు దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడంటే మనం మారు మనస్సు పొందుతామని. శాంతమూర్తి కదా ఆయన, దీర్ఘశాంతుడు ఆయన. ఎంత సమయాన్నైనా మన జీవితాలకి ఇచ్చి, ఎన్నిసార్లైనా మాట్లాడి, ఎంతమందినైనా పంపించి బోధించి మా దీర్ఘశాంతం ఎందుకు చూపిస్తున్నాడంటే మీరు మారు మనస్సు పొందుతామని. ఈ రాత్రికాలం ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డ, మన జీవితాల్లో మన బ్రతుకుల్లో ఒకటి మనం నేర్చుకోవాలి. దీర్ఘశాంతమనే ఆభరణం నాకు ఇవ్వు ప్రభా. ఆ దీర్ఘశాంతమనే ఆభరణం ఎలా ధరించుకోగలం? ఒకప్పుడు నేను అడుగుతాను, ఒకప్పుడు నేను చాలా దీర్ఘశాంతంగా ఉండేవాడినండి, కానీ ఇప్పుడు మాత్రం ఆ దీర్ఘశాంతమనే ఆభరణం పోయింది. మరలా ధరించుకునేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలు మరలా ఈ రాత్రి కాలం సిద్ధం చేస్తారు. ఎలాగ ధరించుకోవాలి దీర్ఘశాంతం అనే ఆభరణం అంటే దేవుని లేఖనాన్ని ఒకసారి పరిశోధిద్దాం. ఎలాగ ధరించుకోవాలి అంటే హెబ్రీలకు రాసిన పత్రిక, అంతకుముందు కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. కాగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా జాలిగల మనస్సును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీకు 4 రోజులు దేవుని వాక్యాన్ని చెప్పాను. ఏం చెప్పానంట? మీరు ఆభరణం వలె ధరించుకోండి అన్నాను. కొలస్సీ సంఘానికి అపోస్తలుడైన పౌలు కూడా అదే మాట చెప్తున్నాడు. పరిశుద్ధులకును పిలువబడిన వారికి ప్రియులైన వారికి తగినట్లుగా జాలిగల మనస్సును, అలా ఆఖరిగా మాట్లాడుకోవచ్చు అంటాడు, దీర్ఘశాంతమును కూడా మీరు ధరించుకోవాలి. దేవుని నామాన్ని మహిమ కలుగునుగాక. చాలామంది వాక్యాన్ని ఆలకిస్తే ఇవన్నీ ఎలా ధరించుకున్నారు? దేవుని వాక్యమే చెప్తుంది వీటన్నిటిని మనం ధరించుకోవాలి అని. దీర్ఘశాంతమును కూడా మీరు ధరించుకోవాలి. ఈ దినాన ఎందుకు దీర్ఘశాంతం అవసరం అంటే, ఈ దినాన దేవుని చేత పిలువబడిన ప్రతి దైవజనుడు, ప్రతి మిషనరీ, ప్రతి సేవకుడు దీర్ఘశాంతంగా ఉండే పట్టణాలు, ప్రాంతాలు, దేశాలు కదిలించారు. ఈ దినాన భారతదేశంకు చాలామంది మిషనరీలు వచ్చారు. చాలామంది మిషనరీలు వారి జీవితంలో ప్రార్థన ఉంది, పరిచర్య ఉంది, ఉపవాసం ఉంది, త్యాగాలు ఉన్నాయి. వీటన్నిటికీ మించిన దీర్ఘశాంతమనే ఆభరణం ఉంది. దీర్ఘశాంతమనే ఆభరణం ఉంది. విలియం కేరీ బెంగాల్ రాష్ట్రానికి దేవుని పరిచర్య కొరకు, దేవుని పిలుపు ప్రకారం ఆ దైవజనుడు వచ్చినప్పుడు విలియం కేరీ చేస్తున్న పరిచర్యల ద్వారా అనేక మంది మార్పు చెందుతుంటే, కొన్ని దినాలు పరిచర్యలు కొనసాగుతున్నప్పుడు తన భార్య పిచ్చిదైపోయింది, తన కొడుకు చనిపోయాడు, తన ప్రింటింగ్ మిషన్ కాలిపోయింది. అనుకున్నాడు, ఇంకెందుకులో ఎంత సేవ చేస్తున్నాను, ఎంత ప్రార్థన చేస్తున్నాను, దేవుని కొరకు దేశాన్ని విడిచిపెట్టి వచ్చాను అనుకోలేదు. మరలా దీర్ఘశాంతము గలవాడే. ప్రభువు నన్ను ఎందుకు పిలిచాడో, నేను దీర్ఘశాంతం ధరించుకొని, కొడుకు చనిపోతే బెంగాల్ రాష్ట్రంలో కొడుకును పాతి పెట్టడానికి స్థలం ఇవ్వకపోతే ఆ దేవుని సేవకుడు ఆ కొడుకుని పట్టుకొని తన ఇంటి వాకిటిలోనే పాతిపెట్టి దేవుని పరిచయని కొనసాగించాడు. ఈ రాత్రికాలం ముందు దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డ, ఆత్మీయ జీవితాలు అన్నీ ఎంత ప్రాముఖ్యమో
దీర్ఘశాంతము కూడా అంతే ప్రాముఖ్యం. దీర్ఘశాంతం ద్వారా ప్రపంచాన్ని, పట్టణాన్ని కదిలించవచ్చు. ఈ రాత్రికాలం దీర్ఘశాంతం మన జీవితాలు ఆభరణంగా ధరించబడాలంటే మనం ఎలాగ ఉండాలి, మనం ఏం చేస్తే ఆ దీర్ఘశాంతం మన గుండెల్లోకి వస్తుంది? ఒక్కసారి లేఖన భాగాన్ని పరీక్షిద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువని సహించి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు మీరు సిలువను భరించి అన్నాడు, మీరు సిలువను మోసుకొని అన్నాడు. కానీ ఈ లేఖన భాగం చెప్తుంది, మనకు దీర్ఘశాంతము రావాలంటే, దీర్ఘశాంతమనే ఆభరణం మన జీవితాలు అలంకరించుకోవాలంటే మీరు సిలువను సహించి తీరాలి. మీరు సిలువను సహించి తీరాలి. ఏ వ్యక్తి అయితే సిలువను సహించడానికి ఇష్టపడతాడో, ఏ వ్యక్తి అయితే సిలువ వైపు చూస్తాడో, ప్రతిదినం తన సిలువను ఎత్తుకొని యేసు ప్రభువును వెంబడిస్తాడో ఆ వ్యక్తి జీవితంలోనే దీర్ఘశాంతం ఉంటుంది. నేనంటాను, ప్రపంచంలో ఎవరికైనా దీర్ఘశాంతము కావాలంటే ఆ వ్యక్తి సిలువ వైపు చూడాలి. ఎందుకంటే సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని ధారపోసి, తన ప్రాణాన్ని ధారపోసి మానవ జీవితాలకు విమోచన, విడుదల కలుగు చేసిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. సిలువకు మించిన శిక్ష ఇంకేమి లేదు. ఆ దినాన్న యేసు ప్రభువారు సిలువ వేయబడ్డారు. అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు సిలువను సహించండి. సిలువను ధరించేవారు చాలామంది ఉన్నారు, సిలువను ఇంట్లో పెట్టుకునేవారు చాలా ఉన్నారు. కానీ ఆ సిలువ గుండెల్లో ఉంటే, ఆ సిలువే మన జీవితాల్లో ఉంచి, మన తలంపుల్లో ఉంటే, ఆ సహనం మన జీవితాల్లో ఎలాగ పనిచేస్తుందో సిలువ మనకు నేర్పుతుంది. ఇది నాన్న సిలువ దినాలని చాలామంది పాటలు పాడతాం, కానీ సిలువ పెదాల్లోనో సిలువ గుండెల మీదనో ఉంటే దీర్ఘశాంతం రాదు. సిలువ మన గుండెల్లో ఉండాలి. ఆ సిలువను సహించాలి. ప్రభా, నా జీవితంలో బ్రతుకులో నా కొరకు సిలువ వేయబడ్డావు ప్రభా. సిలువ వేయబడిన వారు ఎలా ఉంటారంట? యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యేసు ప్రభు గురించి ప్రవచనాత్మక యెషయా గ్రంథం ప్రవచించాడు. వదకు తేబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించిన వాని ఎదుట మౌనము దాల్చినట్లు అతడు మౌనము దాల్చాడంట. ఎవరి కొరకు మౌనంగా ఉండిపోయాడు? అతడు సిలువను సహించాడు. ఆయన సిలువను మోసిన వాడు సిలువను సహించాడు. సిలువలో దెబ్బలు ఉంటాయి, సిలువలో అవమానాలు ఉంటాయి, సిలువలో హేళన ఉంటుంది, సిలువలో ఉమ్ము వేయడం ఉంటుంది, సిలువలో పిడిగుత్తులు గుట్టడం ఉంటుంది. సేవా పరిచర్య అంటే పాటలు పాడి స్తుతి ఆరాధన చేసి కానుకలు వేసి ఇంటికి వెళ్ళే పరిచర్య చూస్తాం. కానీ ఈ అంచె దినాలు రాబోతున్నాయి, ఈ అపాయకరమైన కాలం రాబోతుంది. ఇంకా సిలువను సహించేవారే దేవునికి కావాలి. సిలువను ధరించేవారు కాదు, సిలువను సహించేవారు కావాలి. ఈ రాత్రికాలం ప్రియ దేవుని సంగమా, మనము దీర్ఘశాంతం అనే ఆభరణాన్ని ధరించుకోవడానికి ఇష్టపడితే ఈ దినాన మన సిలువను లేదా నీ సిలువను లేదా నా సిలువను నేను సహిస్తూనే ఉండాలి. విసుగు చెందకూడదు, వేసారిపోకూడదు. నాకే బాధలా, నాకే సమస్యలా, నాకే ఇరుకులా, నాకే ఇబ్బందులా అని జీవితంలో ఏ రోజు వెనకడుగు వేయకుండా దేవుని పిలుపుకు లోబడి, దేవుడి చిత్తానికి లోబడి, దేవుడు ఏ పని అప్పచెప్పాడో ఆ పనిలో ముందుకు వెళుతూ, మనల్ని ఎంత నమ్మకంగా ఉన్నవాడు అంత నమ్మకంగా ఉంటూ మనము దేవుని కొరకు సిలువను సహించేవారిగా ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానన్నాడు. జీవించువానికి నేను కాదు, క్రీస్తు యేసే నా యందు జీవించున్నాడు. ఇది నా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రేమను లోకానికి ప్రకటించాలంటే ముందు మనము సిలువ వేయబడాలి, మనము సిలువను సహించాలి.
సిలువను సహించేవాడు, సిలువను ధరించేవాడు, సిలువను మోసేవాడు లోకం వైపు ఎటు చూడలేడు. ప్రతి క్షణం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ఒక ఇష్టము కలిగి, ఒక తృష్ణ కలిగి, ఒక ఆలోచన కలిగి ముందుకు వెళ్ళగలడు. ఇది నాన్న దేవుని వాక్యం ఆలకిస్తున్న ప్రియ దేవుని సంగమా, మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో మనము సిలువను సహించేవారుగా ఉందాం. అలా సిలువను సహిస్తేనే మనము దీర్ఘశాంతము అన్నదేదో మనకు అర్థమవుతుంది. అందుకని యేసు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంటాడు, మిమ్మల్ని సమాజ మందిరంలో తీసుకువెళ్ళి మీ మీద అబద్ధ సాక్ష్యములు పలుకున్నప్పుడల్లా మీరు బహుగా ఆనందించండి అన్నాడు. పరలోకమందు మీ ఫలము అధికమవుతుందని యేసు ప్రభువారు సెలవిచ్చారు. ఇది నాన్న సహించిన వాడే దీర్ఘశాంతం కలిగిన వాడే ఉంటాడు. ఇది నాన్న ప్రభు సన్నిధిలో ఈ 40 దినాలు లెంట్ సీజన్ యేసు ప్రభు శ్రమ పడ్డాడు కదండి. మేము కూడా శ్రమ దినాలు పాటిస్తామన్నోళ్ళు అతి ప్రాముఖ్యంగా ఆ సిలువను సహించే అనుభవంలోకి మనం వెళ్దాం. ఆ సిలువను సహించే అనుభవంలోకి మనం వద్దాం. అలాగే ఎవరైతే వస్తారో వారికే దీర్ఘశాంతం అనే ఆభరణం ధరించబడుతుంది. వారికే దీర్ఘశాంతం అనే ఆభరణాన్ని ధరించబడుతుంది. ఈ దినాన్ని చాలామంది శ్రమ రాగానే వెళ్ళిపోయేవారు, దుఃఖం రాగానే వెనక్కి వెళ్ళిపోయేవారు, అనుకున్నది అవ్వకపోతే మరలా తిరిగి వెళ్ళిపోయేవారు. వారందరూ సిలువను సహించేవారు కాదు. సిలువను భరించేవారు, సిలువను సహించేవారే ప్రభు నామానికి మహిమకరంగా బతకగలరు. ఈ దినాన్ని సిలువను సహించి ఆ దీర్ఘశాంతమైన ఆభరణాన్ని ధరించుకోవాలంటే మన జీవితాల్లో సిలువను సహిస్తూనే ఉండాలి. రెండవదిగా చూడండి ఒకసారి, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వదిగా, సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలపడకయు మీ ప్రాణములు విసకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనండి. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. మన జీవితాల్లో సిలువను సహించేవారు ఉండాలి, ఆయనను తలంచుకునేవారు ఉండాలి. యేసు ప్రభు మన జీవితాల కొరకు, మన బ్రతుకుల కొరకు పాపాత్ములు ఆయనకి వ్యతిరేకంగా తిరస్కారం అంతా ఓర్చుకున్నాడు కదా, మనకు మార్గదర్శిగా ఉంచి వెళ్ళాడు కదా. అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు, అనేక అవమానాలు నా కొరకు యేసు ప్రభు భరించాడు కదా అని మన జీవితాల్లో ప్రతి దినము మీరు ఆయనను తలంచుకోండి. ఇది నాన్న మన తలంపులు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి? యేసు ప్రభు దగ్గరికి వచ్చి మన అవసరం తీర్చుకొని వెళ్ళిపోయేవారు తలంపులు చాలామంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి నామకార్థంగా బ్రతికి వెనక్కి వెళ్ళిపోయేవారు చాలామంది. కానీ అపోస్తులైన పౌలు అంటాడు, ఆయనని తలంచుకొనండి అన్నారు. ఇది నాన్న ఆయన తలంచుకొని మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరించలేదు అన్నాడు. ఈ రాత్రికాలం ప్రియ దేవుని సంగమా, మన జీవితంలో, మన బ్రతుకుల్లో ఆయనను తలంచుకునేవారు కావాలి. ఇది నాన్న శ్రమ దినాలు వచ్చినప్పుడే ఆయనను తలంచుకోవడం కాదు, మన కంఠములు ఊపిరున్నంతసేపు, మన జీవితంలో ప్రాణం ఉన్నంతసేపు యేసయ్యా నా జీవితాన్ని కొరకు నువ్వు మరణించావు ప్రభా, నా జీవితాన్ని కొరకు నువ్వు త్యాగం అయిపోయావు ప్రభా, నీకోసమే నేను జీవిస్తాను ప్రభా, నీకోసమే నేను బ్రతుకుతాను ప్రభా, నిన్నే నేను తలంచుకుంటాను ప్రభా అని ఎవరైతే తీర్మానం తీసుకొని ముందుకు అడుగులు వేయగలుగుతారో వారి జీవితంలో దీర్ఘశాంతమనే ఆభరణాన్ని ధరించుకోగలరు. ఇది నాన్న యేసు ప్రభు శ్రమలు కానీ, యేసు ప్రభు చేసిన త్యాగం కానీ మనం ఒక్కసారి తలంచుకుంటే మనము పడిన శ్రమలు శ్రమలే కావు, మనం పడిన నిందలు నిందలే కావు, మనం పడిన అవమానాలు అవమానాలే కావు. ఇది నాన్న మనం పడుతున్న శ్రమే గొప్పదనుకొని, మనం పడుతున్న నిందే గొప్పదనుకొని, ఇంకెవరు నిందలు పడలేదు, ఇంకెవరు అవమానాలు పడలేదు అనుకొని మన జీవితంలో చాలాసార్లు అలిసిపోతున్నాం, మన పరుగు ఆపేసుకుంటున్నాం, దీర్ఘశాంతమనే ఆభరణాన్ని పోగొట్టుకుంటున్నాం. ఈ దినాన్న దీర్ఘశాంతమనే ఆభరణాన్ని ధరించుకోవాలంటే మనము సిలువని సహించుకోవాలి. సిలువ వేయబడిన యేసుని ఆయననే తలంచుకోవాలి. ఆయనను తలంచుకోండి.
మన కళ్ళ ముందు సిలువ వేయబడిన యేసు క్రీస్తు వారు తప్ప ఈ లోకములో ఆశలైనను మన కళ్ళ ముందు కనబడకుండా ఉన్నప్పుడే మనం ఎంతటి శ్రమనైనను, ఎంతటి దుఃఖమునైనను, ఎంతటి అవమానమైనను ఆయన కొరకు మనం భరించి దీర్ఘశాంతాన్ని దేవుడికి చూపించగలం. ఇది నాన్న ఒక వ్యక్తి గురించి చెప్పి నేను ముగిస్తాను. అపోస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 55వ వచనాన్ని చదువుదాం ఒకసారి. అయితే అతడు 54 నుంచి చదువుదాం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికి అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసుదేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ దినాను స్టెఫన్ అనే వ్యక్తి దేవుని సేవకుడు కాదు, అపోస్తలులు కాదు, కానీ దేవుని సంఘంలో పరిచర్య చేస్తున్న వ్యక్తి ఈ స్టెఫన్ అనే వ్యక్తి పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే. ఆ దినాన్న యేసు ప్రభు సువార్తకు ఎవరైతే వ్యతిరేకంగా నిలబడ్డారో అనేక మందితో తర్కించుచు వాదించుచు పరిశుద్ధాత్మ అనుగ్రహించిన జ్ఞానంతో వారితో మాట్లాడుతున్నప్పుడు వారు కోపంతో మండిపడి వారు ఏం చేశారంట, ఆయన మీద రాళ్ళు రువ్వారు. వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికి అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచాడు. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. అందుకే ఆయనను తలంచుకుంటేనే కానీ, ఆయనను చూస్తే కానీ మన జీవితంలో దీర్ఘశాంతము రాదు. ఆ దినాన్న స్టెఫన్ ఏం చూడాలి? రాళ్లతో కొడుతున్నారు, పండ్లు కొరుకుతున్నారు, చంపేద్దాం అనుకొని సమాజంగా మూకమ్ముడిగా కూడి దాడి చేస్తున్నారు. అప్పుడు ఆయన వెంటనే ఆకాశం ముందున్న దేవుని చూచాడు. ఈ దినాన్ని దీర్ఘశాంతం ఎప్పుడు వస్తుందో తెలుసా? ఇలా వాక్యం బోధిస్తేనే, పాటలు పాడితేనే, ఆరాధన చేస్తే రాళ్ళు రువ్వినప్పుడు కూడా మనం యేసునే చూడాలి. రక్తం కారుతున్నప్పుడు కూడా మనం యేసునే చూడాలి. శ్రమను అనుభవిస్తున్నప్పుడు కూడా మనం యేసునే చూడాలి. ఒక్క స్టెఫను హతసాక్షిగా మార్చబడ్డాడు. ఆ చావుకి సౌలు సమ్మతించినప్పుడు ఆ దీర్ఘశాంతం ద్వారా దేవుని కొరకు ఒక సైనికుడు పట్టబడ్డాడు. ఇది నన్ను దీర్ఘశాంతం కావాలి ప్రియ దేవుని సంగమా, దీర్ఘశాంతం కావాలి. దీర్ఘశాంతం ద్వారా కూడా యేసు ప్రభు నామాన్ని ప్రకటించగలం, మనం ఆయన నామాన్ని తెలియజెప్పగలం. మన జీవితాల్లో దూషణ మాటలు, పోకిరి మాటలు, అల్లరితో కూడిన ఆటపాట్లు ఇవన్నీ మానేసి దీర్ఘశాంతుడుగా మనం మార్చబడాలి. ఇది నాన్న మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో దీర్ఘశాంతం అనే ఆభరణము కావాలంటే, 1 సిలువను సహించాలి, 2 సిలువ వేయబడిన యేసును మాత్రమే తలంచుకొని తీరాలి. మన తలంపుల్లో, ఊహల్లో, మాటల్లో సమస్తమును యేసు చూపిన ప్రేమే మన గుండెల్లో ఉండాలి. ఆ కింద వచనంలో రాయబడి ఉంది, అది అపోస్తుల కార్యముల గ్రంథంలో అదే అధ్యాయం 57 నుంచి చదువుకుందాం. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలును ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతను రాళ్లతో కొట్టారంట. ఎక్కడి నుంచి వచ్చిందండి స్టెఫనుకి ఈ దీర్ఘశాంతం? అతడు బిషప్ కాదు, రెవరెండ్ కాదు, పాస్టర్ గారు కాదు, సంఘములో విధవరాల దగ్గర పరిచర్య చేస్తున్న వ్యక్తి. విధవరాలందరికీ అన్నాలు వడ్డిస్తూ, ఆకులు తీస్తూ పరిచర్య చేస్తున్న వ్యక్తి. ఇది నాన్న దేవుని వాక్యం ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఈ సంఘములో నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిచర్యలో ఉన్నా, దేవుని సేవకుడు ఎక్కడ ఉన్నా, నీవు మాత్రం దీర్ఘశాంతంగా ఉంటే నిన్ను ఎక్కడ ఉన్నా దేవుడు అద్భుత రీతిగా వాడుకుంటాడు. స్టెఫన్ రాళ్లతో కొడుతుంటే ఇతనికి ఎంత దీర్ఘశాంతం వచ్చింది చూడండి. నాకే ఎందుకులే ఈ బాధ,
అపోస్తులైన పౌలు ఉన్నారు, సేలు ఉన్నారు, బర్నబాలు ఉన్నారు, పేతురున్నారు. వాళ్ళు కదా శ్రమలు పడాలి, వారు కదా నిందలు పడాలి. కానీ ఆ దినాన్ని యూదులతో తర్కించినప్పుడు వారందరూ కోపముతో రాళ్ళు రువ్వి స్టెఫన్ని చంపుదామని మీద పడి, చంపగానే సౌలు అనే ఒక యవ్వనస్తుడు ఆ స్టెఫన్ అనే వస్త్రాలు ఎదుటి నిలబడి, ఈ చావులకు నేనే సమ్మతిస్తున్నాను, ఈ దోషాన్ని నేనే భరిస్తాను, మీరెవ్వరూ భరించనక్కర్లేదని ఆ చావుకే సమ్మతించాడు సౌలు. వెంటనే ఆ అధ్యాయం దాటగానే దమస్కు మార్గములో యేసు ప్రభు వెలుగు చేత తాకబడి దేవుని కొరకు ఒక సైనికుడిగా మార్చబడ్డాడు. ఒక స్టెఫను దీర్ఘశాంతం ద్వారా, ఒక స్టెఫను ప్రాణాలు అర్పించడం ద్వారా సౌలు అనే వ్యక్తి పౌలుగా మార్చబడి దేవుని కొరకు అనేక మందిని పట్టబడి దేవుని కొరకు ఒక సైనికుడిగా మార్చబడి, అదే సౌలు పౌలుగా మారిన తర్వాత అతడు సిలువ మీదకు మరణించమని శిరశ్ఛేదనం చేయబడి, ఇది నాన్న మన జీవితాలు, మన బ్రతుకులు దీర్ఘశాంతము కావాలి. దీర్ఘశాంతం ఎవరి జీవితంలో అయితే ఉంటుందో వారు యేసు ప్రభును లోకానికి చూపించగలరు. అది ఎలాంటి పరిస్థితుల్లోనైనా దీర్ఘశాంతం రావాలి. స్టెఫనికి రాళ్లతో కొడుతున్నప్పుడు కూడా, హింసిస్తున్నప్పుడు, రక్తాలు కారుతున్నప్పుడు కూడా అతడు తేరి చూచి యేసు వైపునే చూచాడంట. ఆ చూచి ఒక మంచి మాట అంటాడు చూడండి. అతడు మోకాళ్ళని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. అది ఆయన అన్నాడు, ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికాడంట. స్టెఫను భక్తుడు, దీర్ఘశాంతము గలవాడు. అయ్యా, ఈ పాపం మాత్రం వీరి మీద మోపద్దు ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఈ దినాన్ని ఎవరైతే దీర్ఘశాంతంగా దేవుని సన్నిధిలో ఆభరణం ధరించుకుని ఉంటారో వారి ద్వారా కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు, వారి ద్వారా కూడా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఈ రాత్రికాలం ముందు దేవుని సంగమా, దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడ ఉండి వాక్యం ఆలకిస్తున్నావో నాకు తెలియదు, కానీ మన జీవితాలు, మన బ్రతుకులో దీర్ఘశాంతమనే ఆభరణాన్ని ధరించుకోవాలంటే మనము సిలువును సహించి తీరాలి. ఆయన తలంచుకునే అడుగులు ముందుకు వేయాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు క్రీస్తు వైపు చూచుచు మీ ముందుంచిన పరుగు పందెములో మీరు ఓపికతో పరుగు పెట్టమని అపోస్తులైన పౌలు తెలియజేశాడు. ఇది నన్ను ఆయన చూస్తే కానీ ఆత్మీయ జీవితాలు మనకు కొనసాగు, ఆయన వెతికితే కానీ మన జీవితాలు మండించబడు. సిలువును సహిస్తే కానీ, సిలువును మోస్తే కానీ ఆ దీర్ఘశాంతం మన జీవితాల్లోకి రాదు. ఒకవేళ నీ జీవితాల్లో దీర్ఘశాంతమైన ఆభరణం పోతే ప్రభు సన్నిధిలో ఈ రాత్రికాలం ముందు మోకరిస్తే, ప్రభా మాకు కూడా దీర్ఘశాంతమే ప్రభా, మేము సిలువను సహిస్తాం ప్రభా, నిన్నే తలంచుకుంటాం ప్రభా, నీ కొరకే మేము జీవిస్తాం ప్రభా అని తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. దయతో కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు నీకు స్తోత్రాలు నాయన. ఈ రాత్రికాలం ముందు మా జీవితాలతో, మా బ్రతుకులతో మేము దీర్ఘశాంతమనే ఆభరణాన్ని ధరించుకోవాలని నీ వాక్యం సెలవిస్తుండగా ప్రభా, మేము కొన్నిసార్లు మాలో శాంతం కోల్పోతుంది ప్రభా, దీర్ఘశాంతం మేము అనుభవించలేకపోతున్నాం ప్రభా. కానీ ఇది నీ వాక్యం ద్వారా మాట్లాడావు. ఆ దీర్ఘశాంతమనే ఆభరణం మాకు కావాలంటే మీరు సిలువును సహించి తీరాలి, ఆయన తలంచుకొని తీరాలి. స్టెఫను లాంటి భక్తుడు ప్రభా రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు ఆ శ్రమను అనుభవించి దీర్ఘశాంతము చూపినగలవాడే అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు ప్రభా. ఇది నా వాక్యం విన్న మా జీవితాలు కూడా దీర్ఘశాంతం అనుగ్రహించండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నీ దయలో జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది అయితే వాక్యాన్ని విన్నారో వారందరికీ దీర్ఘశాంతమనే ఆభరణాన్ని మీరు ధరింపజేసి నీ రాకడ పర్యాంతరం నీ కొరకు నమ్మకముగా, యథార్థంగా, నిర్దోషంగా నీ సన్నిధిలో బ్రతకడానికి మీరే మాకు సహాయం చేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని యేసు క్రీస్తు నామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.